హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. మన హైదరాబాదీస్ సాధారణంగా సెలవులు వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలని చాలా తికమక పడుతుంటారు. ఎందుకంటే దాదాపు హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ కవర్ చేసి ఉంటారు. మ్యాక్సిమం షాపింగ్ మాల్స్ అని నెక్స్ట్ ఇలాంటి వాటికి ఎక్కువ వెళ్తుంటారు. అయితే కొందరు ప్రకృతిని ఇష్టపడుతుంటారు, అంటే కొంచెం ఫారెస్ట్ టైపు లేకపోతే పార్క్స్లా టైపు వాటిని చూస్ చేసుకుంటారు. అయితే అవి కూడా ఆల్మోస్ట్ కవర్ చేస్తుంటారు. కానీ కొన్ని ప్లేసెస్ అనేవి మనకు తెలియకుండా ఉంటాయి. అలాంటి ప్లేసే ఇది. ఇక్కడ మీరు చూస్తున్నది మృగవని అని ఒక పార్క్. ఇది సేమ్ లైక్ జూలానే ఉంటుంది. మనకు ఇది చిలుకూరు నుంచి వచ్చేటప్పుడు ఉంటుంది. సో ఇది చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వాతావరణం, పచ్చని చెట్లు, అలానే ఇక్కడ జింకలు, నెక్స్ట్ ర్యాబిట్స్ ఉన్నాయి, అలానే అడవి పందులు కూడా ఉన్నాయట. నెక్స్ట్ ఇంకా పీకాక్స్ కూడా ఉన్నాయని చెప్పారు వాళ్ళు. ఇక్కడి పచ్చనిదనం మనల్ని అసలు బయటికి పోనీయదు. పిల్లలతో సరదాగా ఒకరోజు స్పెండ్ చేయాలనుకుంటే చక్కగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. ఇంకోటి మీకు రూమ్స్ కూడా అవైలబిలిటీ ఇక్కడ ఉంది. సో వాళ్ళు పర్ డే 1000 రూపీస్ తీసుకుంటారు. అంటే మనకు ఓన్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే వాళ్ళు ఇస్తారు. సో మీరు ఒకవేళ రూమ్స్లో ఉండాలన్నా కూడా, అక్కడ రెస్ట్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. సేమ్ లైక్ కాటేజెస్ టైప్ ఉంటాయి. అలా కాకుండా ఓన్లీ మంచిగా చెట్ల కింద కూర్చొని సరదాగా అక్కడే ఏమన్నా ఇంటి దగ్గర నుంచి వండుకొని ప్రిపేర్ చేసుకుని వచ్చి కూడా ఇక్కడ కూర్చొని హ్యాపీగా తినవచ్చు, పిల్లలతో సరదాగా గడుపుకోవచ్చు. హాలిడేస్ టైంలో ఫ్యామిలీతో పిల్లలతో సరదాగా వెళ్ళే ప్లేసే ఇది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. సో మనకు చిలుకూరు నుంచి వస్తున్న రూట్లో మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. అంటే చిలుకూరు నుంచి మీరు ఇటు హైదరాబాద్కి వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఈ మృగవని అనే ఒక పార్క్ కనిపిస్తుంది. ఈ పార్క్ కూడా చాలా నీట్గా, చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసేటట్టు ఉంది. ఇక్కడ పిల్లలు కూడా జింకలు కానీ నెక్స్ట్ అలా ర్యాబిట్స్ని వీటిని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ సఫారీ రైడ్ కూడా ఉంటుంది. అంటే ఒక జీప్లో 8 మెంబర్స్ 9 మెంబర్స్ని అలా టోటల్ ఫారెస్ట్ మొత్తం తిప్పుకొని వస్తారు. దానికి మ్యాక్సిమం 800 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో మీరు ఆ జీప్లో కూర్చుంటే ఆటోమేటిక్గా మీ వారు ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్ మొత్తం కూడా ఒక రౌండ్ వేసుకొని వస్తారు. అయితే సింగిల్ పర్సన్స్ని యాక్సెస్ చేయట్లేదు. ఓన్లీ ఇట్లా గ్రూప్గా ఫ్యామిలీస్ ఉంటే ఒక 8 మెంబర్స్ ఉంటే ఒకేసారి వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఇక ఈ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 40 రూపీస్ అనమాట. అడల్ట్కి 40 రూపీస్, చిల్డ్రన్స్కి 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు లాంగ్లో కనిపిస్తుంది కదా, సో అదే సఫారీ. సో ఆ సఫారీలో మనల్ని తీసుకువెళ్ళి మొత్తం ఫారెస్ట్ అంతా చూపించుకొని వస్తారు. సో చాలా బాగుంది, నీట్గా. పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. జింకలను కూడా చూసి సరదాగా, జింకలు కూడా ఏంటంటే మనకు దగ్గరికే వస్తున్నాయి. అవి మనం గ్రాస్ పెడుతుంటే అవి తినడానికి వస్తున్నాయి. సో వాటిని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఒకవేళ ఇది చూడకపోతే మీకు వెకేషన్స్ హాలిడేస్ ఎప్పుడైనా ఉన్నప్పుడు హ్యాపీగా ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నుంచి చిలుకూరు కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. చిలుకూరు దర్శనం చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ పార్క్లో కొంచెం ఆగి కొంచెం థ్రిల్ రావచ్చు. సో కంపల్సరీ ఈ వీడియో మీరు చూడండి. ఈ వీడియో చూస్తే మీకు మొత్తం ఎలా ఉంటుంది, ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అనేవి కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇది 1988లోనే మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించారు. సో అక్కడ బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇది చాలా ఓల్డ్ పార్కే, కానీ చాలామందికి తెలియకపోవచ్చు. సో ఒక్కసారైనా విజిట్ చేసే ప్లేసే ఇది. ఏం తిన్నావు అబ్సర్వ్ చేయడానికి? ఎక్కువ వేసినావా? అయిపోయింది కదా అన్నట్టు అడుగునున్నదంతా బూర్లు. ఇంకేమున్నాయి సిండికేట్ అయితే అదే అది జాయిస్టిక్ లేదారా? జాయిస్టిక్ ఉంది. ఇటు చూపించండి వాళ్ళు జింకలు ఇటు ఉంటాయని. ర్యాబిట్స్, ఒక ర్యాబిట్ చూసొద్దా? అది ఉంది ఇంటి దగ్గర, తీసుకురాలే. అది పెద్దగా ఉంది కదా. 2 బేబీస్ ఉన్నాయి. 2 మేబీ దాని లోపల బేబీ ఉన్నట్లుంది. అవి తినట్లే కానీ షర్ట్లు క్యూట్ ఉన్నాయి కదా. కావాలి తీసుకెళ్తావు? చాలా బాగున్నాయి ఆంటీ. అమ్మ ఒక తీసుకెళ్ళి
ఒకటి కావాలి రెండు తీసుకెళ్ళి దా ఏం చూపి కోసుకొని తింటారు. చూడు ఏం చూస్తాం. మన వాచ్మెన్ వీరబాబు ఉన్నాడు కదా, అది ఏం చేసిందంటే పైన రూమ్ లో ఉన్నారు. ఏంటంటే దుప్పులా కనుజు జింక కాదు జింకలు వీటినే అడవిలో కోసుకొని తినేది. दिन भर का खाना है बेटा. वेरी गुड विधि. चलो आ जाओ, खा लिया उसने. वापस रख दो. नहीं बस हो गया. अब और बाकी लोगों को उधर उधर खिलाएंगे, उधर भी है. उस तरफ भी देखो, उधर भी दे. అది అస్సలు తినలేదు. Hey. పెట్టు